విశాఖ డైరీ అంశం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. డైరీ పేరుతో అక్రమాలకి పాల్పడ్డారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తే పాడి రైతులకు అన్యాయం జరుగుతుందని మండలిలో ప్రతిపక్షం ప్రశ్నించింది. దీంతో హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. విశాఖ డైరీలో అవినీతి ఆరోపణలు, పాల ధరల తగ్గింపుపై హౌస్ కమిటీ వేసింది ఏపీ ప్రభుత్వం. సభా సంఘం ద్వారా నిజానిజాలు తేలుస్తామని, రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఉదయం శాసనసభలో, మధ్యాహ్నం మండలిలో విశాఖ డైరీపై చర్చ జరిగింది. పాడి రైతులకు అన్యాయం చేస్తూ యాజమాన్యం లబ్ధి పొందిందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సభ దృష్టికి తీసుకొచ్చారు. వైసీపీ హయాంలో ఇసుక, మద్యం కంటే విశాఖ డైరీలోనే అతిపెద్ద కుంభకోణం జరిగిందన్నారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. విశాఖ డైరీలో జరిగిన అవినీతి, తప్పుల లెక్కలు సభలో వివరించి హౌస్ కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. హౌస్ కమిటీ వేయాలా వద్దా అనే దానిపై సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఓటింగ్ నిర్వహించారు. దీనికి అంతా సానుకూలంగా స్పందించడంతో హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పాల ధర దాదాపు ₹3 తగ్గించడం దురదృష్టకరమన్నారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ రాష్ట్రంలో ఏ డైరీ ఉన్నా, ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఏ డైరీ ఉన్నాయి, ఎప్పుడు ఒక పైసా పెంచడమే ఉంటుంది తప్ప ఉన్న రేటుని తగ్గించడం అనేది ఈ మన చరిత్రలో జరగలేదు అధ్యక్ష. దురదృష్టవశాత్తు మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఆ డైరీలో మన ఆవు పాలకి ₹2.60 తగ్గించారు అధ్యక్ష. బొత్సకు సమాధానం చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు దీనిపై ఇప్పటికే హౌస్ కమిటీ వేశామని, రైతులకు న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. దానా రేటు తగ్గాలి, పాల రేటు పెరగాలి. ఇది రివర్స్ జరిగింది ఉదయమే. ఎందుకంటే ఇది మ్యాక్స్ చట్టంలో ఉంది, ప్రభుత్వానికి అంత అధికారం లేదు. అయినా సరే అక్కడ రైతుల ఆందోళన చూశాం. ఈ మధ్యకాలంలో రైతుల నుంచి చాలా ప్రెజర్ వచ్చింది. ఉదయమే శాసనసభలో దీని మీద 1 గంట సేపు డిస్కస్ చేసి ఒక హౌస్ కమిటీ కూడా వేసాం. ఈ విశాఖ డైరీ, ఈ పాల ధరలు కానీ, అదేవిధంగా అక్కడ ఏవైతే అవినీతి ఆరోపణలు వచ్చాయి అన్నింటి మీద కూడా ఉదయం హౌస్ కమిటీ వేశాం. విశాఖ డైరీలో ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు పాల ధరలు తగ్గించడంపై హౌస్ కమిటీ ఏం తేలుస్తుందో చూడాలి.